డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే రమ్ గారు. నమస్తే జయ. రమ్ గారు, ఒక్కొక్కరు ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ప్రతి దాంట్లోనూ నెగిటివిటీ చూస్తారు. ఓకే, కీడించి మేలంచాలి, తప్పులేదు. కానీ ప్రతిదీ కీడులోనే చూస్తూ ఉంటే, ప్రతిదాన్ని మనం కామెంట్ చేసుకుంటూ పోతూ ఉంటే పాజిటివ్నెస్ ఎలా వస్తుంది? దాంట్లో మంచి ఎప్పుడు చూడగలుగుతాం? అది ఒకవేళ మంచి అయినా కూడా నీకు అక్కడ చెడే కనిపిస్తూ ఉంటుంది, అటువైపే వెళ్ళాం కదా. ఇలాంటి ఆలోచన విధానం ఒక వ్యక్తికే కాదండి, అలాంటి వ్యక్తి ఉంటే ఆ కుటుంబానికి, సొసైటీకి, సమాజానికి చాలా ప్రమాదం రమ్మగారు. ఇలాంటి వాళ్ళు అంటే ఇప్పుడు వ్యక్తి అంటున్నావు నువ్వు, వ్యక్తులు ఉంటే అది అదే నిన్న ఒక వ్యక్తి వల్ల ఒక కుటుంబం కొన్ని కుటుంబాలు కలిస్తేనే కదా రమ్మగారు సమాజం ఏర్పడేది. ఇలాంటి వ్యక్తులంతా కలిస్తే దానికి తోడు మంచో చెడో ఇలాంటి నెగిటివ్ థాట్స్ ఉన్న వ్యక్తులు సోషల్ మీడియా ప్రభావం వల్ల బయటకు వచ్చేస్తా ఉన్నారు, వాళ్ళ భావాన్ని వ్యక్తపరిచేస్తున్నారు. ఏదో ఇంట్లో వరకు నెగిటివిటీ ఉందనుకున్నాం, వదిలేద్దాం, సమాజం వరకు ఉంది అంతవరకే తెలుస్తుంది, కానీ ప్రపంచానికి తెలిసిపోతుందే వాళ్ళ ఆలోచన విధానం. పాజిటివ్గా ఆలోచించే వాళ్ళు కూడా ఓహో మనం తప్పు చేస్తున్నామేమో, మనం కూడా ఇట్లానే ఆలోచించాలేమో, ఇది కూడా ఉందేమో అనే థాట్లోకి వెళ్ళిపోట్లా. అలాగే ఉంటుంది. చాలా చూస్తున్నాం రమ్మగారు, ఈ నెగిటివిటీని ఎలా మూట కట్టేస్తున్నారంటే నా మనసుకి ఏదనిపిస్తే అదే కరెక్ట్, ఆ అభిప్రాయాన్ని వ్యక్తపరచటం. ఇప్పుడు అందరం చేస్తాం కదా, చేస్తున్నాం, కానీ దానికంటూ ఒక లిమిటేషన్ ఉండాలి కదా. నేను చెప్పే నా నెగిటివ్ కామెంట్ వల్ల, నెగిటివ్ అభిప్రాయం వల్ల సమాజానికి ఇబ్బంది కలగకూడదు కదా రమ్మగారు. ఇబ్బంది వస్తుందా రాదా అంటే అన్ని గుమ్మడికాయంత ముత్యాలే అవుతాయి జయ రేపొద్దున. ఇప్పుడు ఊరికే మనం సాధారణంగా ఏదో చెప్తాం, తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలి, అమ్మా నాన్నని చూడాలి అని చెప్పామనుకో, చెప్పంగానే దానికి వెంటనే ఏమంటారు కొంతమందికి వస్తుంది ఐడియా, మీకు తెలుసా మా నాన్న దుర్మార్గుడు, మమ్మల్ని వదిలేశాడు, తండ్రి అంటేనే నాకు అసహ్యం వేసింది, తండ్రి అనే పదం అసహ్యకరమైన పదం అని ఎవడో ఒకతో పెడతారు. పెట్టంగానే అవును మా నాన్న కూడా అంతేనో ఒక 5-6 వస్తుంది. అసలు అయిందా? తల్లి అమ్మ త్యాగం చేస్తున్నావు అంటే ఏం కాదండి, మా అమ్మ ఎంత రాకాసో తెలుసా, మా అమ్మ మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది, మాకు టైమే ఇవ్వలేదు, మమ్మల్ని ఇచ్చేయలేదు, మేము 3 పిల్లలం అయితే 3వ పిల్లని నన్ను అనవసరంగా పుట్టించానని అనేది మా అమ్మ, నన్ను ఎంతో బాధ పెట్టేది, మా అమ్మ అలా చేసేది, మా అమ్మ ఇంతే, మా అమ్మ అంతే, అవును అమ్మలు ఇలాగే ఉంటారు అని ఒకటి. చూడు తల్లిదండ్రి ఎంత అసలమైంది మన జీవితంలో. చెప్తుంటే నాకు వినడానికి నిజంగా చాలా ఇబ్బంది అనిపించింది. కానీ ఇవే తల్లిదండ్రుల మీద కామెంట్స్. అయిందా? అక్కడి నుంచి తోడు మనం ఇంకా అత్తగారిని చూసుకోవాలి అనగానే మా అత్త బ్రహ్మరాక్షసి, మా అత్త ఏం చేస్తుందో తెలుసా, మా ఆయనతో ఉండనివ్వలేదు. ఒకటి ఇంటికి ఆడపిల్లల్ని బాగా చూసుకోవాలి అనగానే ఆడపిల్లల్ని బాగా చూస్తే ఎలాగ ఆడపడిచి ఏం చేస్తుందో తెలుసా, మీకు ఆడపడిచి ఉంటే తెలిసేది అని ఒక 100 ట్రిగర్ అయిపోతారు జనం. ఇది వరకు ట్రిగర్ అయినా, మనకి మండినా, మనకి నచ్చకపోయినా పెద్దగా మాట్లాడడానికి కానీ భావ వ్యక్తీకరణకి కానీ అవకాశాలు ఇది వరకు లేవు. ఇప్పుడు అవకాశం దొరికింది మనకి. నువ్వు ఆడపిల్లల్ని చూసుకోవాలి అన్నా తప్పే, దానం ధర్మం చేయండి అన్నా తప్పే, పూజ బాగా చేసుకోండి అన్నా తప్పే, అంత చెయ్యక్కర్లేదు అన్నా తప్పే, ఈ రోజున ఇది మంచి రోజు అని చెప్పినా తప్పే, చెప్పకపోయినా తప్పే, భార్యాభర్తలు కలిసి ఉండండి అమ్మ కొట్టుకు చావకండి అని చెప్పినా తప్పే. ఎట్లా అయిపోతుందంటే పర్సనల్ గా మీకు ఆడపిల్లలు ఉన్నారా, కొన్ని మీకు మగ పిల్లలు ఉన్నారా, మీకు అత్త మామలు ఉన్నారా, దాన్ని అంటే పర్సనల్ గా మాట్లాడేస్తున్నారు. వాళ్ళు ఎవరో నాకు మెసెంజర్ లో ఒక అబ్బాయి పెట్టాడు జయ, అబ్బాయే, ఎందుకంటే ఫోటో మగపిల్లాడిదే ఉంది, నీకు పని పాట నీకు అని నాకు రాస్తున్నాడు, నీకు పని పాట లేదు, నీకేం పని లేదా ఇంట్లో, నీ మొగుడిని ఎవరు నా మొగుడు నీ మొగుడిని ఎవరు చూస్తారు? ఏమిటి నా మొగుడిని ఎవరైనా చూడాలా? మీరెవరు ఉద్యోగాలు చేయటల్లా? ఆడవాళ్ళు ఎవరు ఏం పని చేయటం లేదా? చేసుకోవద్దా? ఇప్పుడు నా మొగుడిని చూడటం అంటే నేనేం చేయాలి? నేనేం చెప్తున్నాను నీకు? నేనేం చెప్తాను? మెసెంజర్లో పెట్టాడు జయ, ఆ ప్రొఫైల్ లాక్ చేస్తుంది. మేము ఏమనుకుంటాం అంటే అబ్బో ఇలాంటివి ఎన్ని కనపడుతున్నాయో నువ్వు అంటారు. నువ్వు ఏమిటో వాడు నా బొడ్డు కోసం పేరు పెట్టాడు, వాడెవడో, నువ్వే నన్నేం చేయమంటావు? నువ్వు నీకేం కావాలి? నీకేం నచ్చలేదు? నేను చెప్పేది నీకు నచ్చలేదు అనగానే వెంటనే వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ జరిగిపోతుంది. అంతే, వీళ్ళు సరైన వాళ్ళు కాదు, ఈవిడ ఇల్లు అకిలి వదిలేసింది, వీళ్ళిద్దరికి పని పాట లేకుండా కూర్చొని మాట్లాడతారు, ఈ సంగతి కూడా మాకు చెప్పాలా, ఇది మాకు తెలీదా?
తెలియని వాళ్ళు వేల లక్షల్లో ఉన్నారు. నీకు తెలిస్తే నువ్వు ఇది మానేసి ఇంకోటి చూడొచ్చు. చూడు నీకు కానీ option నీ ఉంది కదా. లోపల ఉన్న అసహనాన్ని బయట పెట్టడం అనేది ఇప్పుడు అవకాశం లభించింది. ఇది తప్పంటలేదమ్మా, తప్పు కాదు. నీకు అవకాశం లభించింది కాబట్టి నువ్వు పదే పదే నీకు నచ్చని ప్రతి వాక్యాన్ని రాస్తూ చెప్తూ వెళ్తే నువ్వు అదే చేస్తావు, నువ్వు అదే చేస్తావు, నువ్వు అదిగా అయిపోతావు. నువ్వు అదే ఎప్పుడు నెగిటివిటీయే ఉంటుంది. నీ బతుక్కి పాజిటివిటీ ఏది మీ బతుకులకి పాజిటివిటీ ఎక్కడి నుంచి వస్తుంది? నేను 100 విషయాలు పనికిరావని చెప్తా, కానీ పనికొచ్చే విషయాలు 1,00,000 చెప్తాను. 1,00,000 విషయాలు మంచివి చెప్పి 100 ఇవి సరైనవి కాదు అని చెప్తా. ఈ 100 నావిగా మీరు మాట్లాడి నేను చెప్పిన 1,00,000 మీరు వాడుకుంటున్నారు. నీకు అర్థమవుతుందా? సోషల్ మీడియాలో ఇప్పుడు నేను కథలు చెప్తా, కబుర్లు చెప్తా, మంచి విషయాలు చెప్తా, వంటలు చెప్తా, పిల్లల పెంపకం, పెద్దవాళ్ళని చూసుకోవడం, చిన్న పొన్న ఆరోగ్య చిట్కాలు, కొన్ని మంచి విషయాలు, ఆధ్యాత్మికమైన విషయాలు, భగవదారాధన, భగవంతుని దగ్గర చేరటానికి ఏ మార్గం అవలంబించవచ్చు, సులువైన మార్గం నేను నా అనుభవంతో నేను నీకు చెప్తా. మీరెవరు వాడుకోవట్లేదా? వాడుకుంటున్నారా లేదా? ఇవన్నీ వాడుకుంటారు. పండక్కి ఏం చెయ్యాలి అనేది నేను కాకపోతే నేను అంటే నేను ఒక్కదాన్ని కాదు, నాలాగా చెప్పేవాళ్ళు ఎంతమందో అమ్మలు, అక్కయ్యలు, పెద్దన్నయ్యలు ఉన్నారా? వీళ్ళందరివి మీకు ఉపయోగపడేవన్నీ వాడుకుని ఏదైనా ఒకటి మీకు నచ్చకపోతే, అది మీకు నచ్చకపోతే అందరికి కాదు ఎవరో ఒకళ్ళకి ఎస్ మీకు ఒక లోపల మీరు ట్రిగర్ అయితే మీకు నొప్పెట్టింది అనుకో, మీకు నచ్చలేదనుకో, మీరు ఏ పని చేయకూడదని వీళ్ళు చెప్తున్నారో అది మీరు చేస్తున్నారనుకో, మీకు ఒళ్ళు మండిపోతుంది. మీకు నచ్చదు. మీకు నచ్చక నాకు మీరు ఇలాగే మాట్లాడతారు. మీకు తెలుసా మీకు కొడుకులు ఉన్నారు, మీ పిల్లల పెళ్ళి, నువ్వు అత్తారింట్లో కాపురం చెప్పి, నేను అత్తారింటి, నా వయసు ఎంత, నా అత్తారింటి కాపురం సంగతి అసలు నీకు అవసరం ఉందా? లేదు. అయినా సరే అది ఇది ఎందుకు వచ్చింది? నేను కాకపోతే ఎవరైనా సరే ఏది చేయకూడదని మీకు చెప్తున్నారో అది మీరు చేస్తున్నారు కాబట్టి మీకు నొప్పిగా ఉంటుంది. వెంటనే ఒకటి రాస్తారు. పోనీ అలాగని ఈ పర్టికులర్ పర్సన్ని ఎవరిని మీదైతే మీరు నెగిటివ్ కామెంట్ పెట్టారో వాళ్ళని మీరు ఏమైనా చూడడం మానేస్తారా? మానరు. వాళ్ళని వాడడం మానరు. వాళ్ళు చెప్పే మంచి విషయాలు కావాలి మీకు. ఎలా ఉన్నారు? ఇలాగే ఉంది జయ. ఇప్పుడు ప్రపంచం ఇట్లా అయ్యింది, ఇది ప్రపంచపు రీతిగా ఉంది. కానీ నీకు ప్రమాదం కదా. ఇప్పుడు పెద్దవారు ప్రాతస్మరణీయులు ఒక వాక్యం చెప్పాలి. చాగంటి కోటేశ్వరరావు గారు దాదాపుగా ఒక 20 సంవత్సరాలుగా మనం టీవీలలో, సోషల్ మీడియాలో చాగంటి వారి స్వరం వినపడని రోజు పూట ఉదయం లేదు అసలు మన జీవితాల్లో. అవునా కాదా? అవును. ఎంత అద్భుతంగా అరటిపండు పోల్చి చేతిలో పెట్టినట్టు మీకు రామాయణ, భారత, భాగవతాలని, ఎన్నో కథలని, ఎన్నో విషయాలని మంచి భాషతోటి, ఎక్కడా ఒక ఇంగ్లీష్ పదం లేదు, ఒక పరుషమైన పదజాలం లేదు, దురుసు మాట లేదు, లేకుండానే వారు సొంతంగా ఎలా ఉంటారో వారు మనకు తెలీదు, మనం సోషల్ మీడియాలోనే చూస్తాం కదా. మరి ఆయన మాట్లాడిన మాటలో కూడా తప్పులు ఎన్నుకుని పోరాడే వాళ్ళు కనపడుతున్నారా లేదా? మనకి ఉన్నారా? కుక్కని, పెంపుడు కుక్కని వాకిట్లో ఉంచాలి, ఒళ్ళో పెట్టుకోకూడదని చెప్పారు. దానికి ఎన్ని వేల నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయో జయ. మాకు క్లోజ్ ఫ్రెండ్స్లోనే ఒకరు చాగంటి గారు నచ్చడం మానేశారు వాళ్ళకి. ఎందుకంటే కుక్కని ఒళ్ళో పెట్టుకోవద్దని చెప్పారు ఆయన పద్ధతిగా ఆయన చెప్పారు. పూర్వకాలం ఏం పాటించేవాళ్ళు ఆయన చెప్పారు. నేను అసలు నువ్వు పెంచుకుంటావు ఓ కుక్కని, దాన్ని ఒళ్ళో పెట్టుకుంటావు, గుళ్ళోకి తీసుకెళ్తే నీ ఇష్టము. ఇప్పుడు చాగంటి గారు అన్ని తప్పే చెప్తారని మనం అనొచ్చా? మరి మళ్ళీ ఆయన్ని ఫాలో అవుతారు. ఆయన చెప్పే మహత్తరమైన విషయాలు అన్నీ కావాలి కదా మనకి, అన్నీ కావాలి. ఆయన గజేంద్ర మోక్షం చెప్తే మనమే గజేంద్రుడు అయిపోతాం, ప్రహ్లాద్ చరిత్ర చెప్తే మనమే ప్రహ్లాదుడు అయిపోతాం. ఎంత మంచి విషయాలు చెప్తారమ్మా. మరి ఎంత హాయిగా పురాణ శ్రవణం చేయగలుగుతాం ఆయన చెప్పినవి. అయినా కూడా అసలు ఇప్పుడు ఈ మాట నిజానికి నేను వారి గురించి చెప్పకూడదు. ఈ పర్టికులర్ మ్యాటర్ ఎందుకు చెప్తున్నానంటే, నేను ఎంతమంది దగ్గర ఇదే వాక్యాలు విన్నాను. ఆయన కుక్కని గురించి మాట్లాడింది మాకు నచ్చలేదు. కుక్కని దాని నోట్లో అన్నం పెట్టాలి, కుక్కలకి నోట్లో అన్నం పెట్టాలా? దాని దారి నాకు చక్కగా తింటుంది. పిల్లల్లాగా కుక్కల్ని కుక్కల్ని ప్రేమగా చూడాలి. జంతువు పట్ల మనం ఆపేక్షగా ఉండాలి, పెంపుడు జంతువు పట్ల ఆపేక్షగానే ఉండాలి. ఆయన ఏం చెప్పారు? దాన్ని మంచం మీద కూర్చోబెట్టుకోవద్దు, మీతో పాటు అన్నం తినేటప్పుడు మీ దగ్గర ఉంచకూడదు. అవన్నీ మీ మంచికే, అందులో చెడేం లేదు. నీకు ఇష్టమైతే ఉంచు, చేసుకోలేకపోతే లేదు. దాని వెంట్రుకలు రాలి పడచ్చు.
దాని ఒంటి మీద ఏదైనా పురుగో పుట్రో ఉండొచ్చు. కుక్క కదా, మనం ముద్దుగా పెంచుకున్నా కూడా దాని బొచ్చు రాలకుండా ఎలా ఉంటుందమ్మా? అవునా? ఇప్పుడు ఇది హైజీన్ కోసమే ఇంతకీ అది. దాన్ని వాకిట్లో ఉంచండి. కుక్క కాలభైరవ స్వరూపం. భగవత్ స్వరూపాల్లో శునకం కూడా ఉంది. అది కాదని అనడానికి వీలే లేదు. కాకపోతే మనకి ఎన్ని రకాల ఆలోచనలు వస్తాయి. మనం కుక్కను ఒళ్ళో కూర్చోబెట్టుకుంటున్నాం కాబట్టి, మనతో పాటు అది డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటుంది కాబట్టి, వారు వద్దన్నారు కాబట్టి వారు నచ్చరు మనకి. సరే, వెంటనే ఒక్క పాయింట్ నచ్చకపోతే దానికి చిలవలు పలవలు చేసేసి ఎక్కేసి మాట్లాడేయటమే. అంతే. ఇన్ని నచ్చుతున్నాయి కదా మీరు అన్నట్లుగా, మ్మ్. ఇన్ని నచ్చుతున్నాయి, ఇంత ఫాలో అవుతున్నాం కదా, అది. ఒక్కటి సమాజానికి మంచి విషయం నీకు నచ్చలా, అదే సైలెంట్ గా ఊరుకోవచ్చు ఊరుకో. కదా. ఇప్పుడు నేను అదే అంటున్నా, ఊరుకోవటం అనేది పోయింది జయ. ఇప్పుడు ఊరుకోక మన లోపల కలిగిన ఉద్రేకాన్ని, కోపాన్ని, అసహనాన్ని, మనకి రకరకాల అసహనాలు ఉంటాయి, ఎక్కడెక్కడెక్కడెక్కడో ఉంటాయి. ఇది దొరకంగానే దీని మీద దానికి వెళ్ళిపోతాం. అంత పెద్ద వ్యక్తి కదా, మనం మాట్లాడొచ్చా మాట్లాడకూడదా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కి చెప్తున్నామండి, ఆయన తీసుకున్నది అంతే తప్ప ఇక్కడ వేరే అంతకంటే రెండోది ప్రస్తావనే కాదు. లేదు. రెండో విషయం కాదు. ఎవరినైనా నువ్వు- ఏదైనా కానీ ఇప్పుడు ఒక ప్రత్యేకమైన విషయం అని ఇది చెప్తున్నాను కానీ, అంతే. ఇలాగా నువ్వు ఏం చెప్పినా సరే, ఓ పండగ గురించి చెప్తే ఆ మా వీళ్ళు తయారయ్యారు, నిన్ను ఎవరు చూడమన్నారు? చూడమాకు. మానేయచ్చుగా. వీళ్ళు తయారయ్యారంట, ఇది ఒక పాయింట్ వస్తూ ఉంటుంది. నేనేమనుకుంటానంటే సరే, ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకం ఉంటుంది. నీకు వద్దు, పోనీ మాని. కావాల్సిన వాళ్ళు చాలా మంది ఉంటారు రమ్మగారు. ఉన్నారు కదా, నీకు నేను కావాల్సిన వాళ్ళు, లేదా ఎవరో ఒకళ్ళు చెప్పాలి అనుకునే వాళ్ళు బోల్డ్ అంత మంది ఉంటారు. దాని మీద పోనీ నేను అదే అనుకుంటా, ఈ మాట్లాడే వాళ్ళల్లో ఎవరు చూడని వాళ్ళు ఎవరు ఉండరు, అందరూ చూస్తారు. అందరికీ కాలక్షేపం కావాలి, అందరూ ఏదో ఒక విషయం తెలుసుకోవాలి. ప్రతి వాళ్ళకి ప్రశ్నలు ఉంటాయి. ఆ సమాధానాన్ని మనం మనుషుల్లో వెతకటం మానేసాం కదా, ఎప్పుడూ మనం సోషల్ మీడియాలోనే వెతుకుతాం. 100 రకాల సమాధానాలు లభిస్తాయి. కొన్ని నీకు నచ్చుతాయి, కొన్ని నీకు నచ్చవు, కొన్నిటికి నీకు ఒళ్ళు మండిపోతుంది, కొన్ని సమాధానాలకి నీకు అరికాలి మంట నెత్తికెక్కుతుంది. అప్పుడు నువ్వు నీ లోపల ఉన్న చేదుని, అసహనాన్ని, కోపాన్ని బయట పెడతావు. ఈ అసహనాన్ని బయట పెట్టే విధానం ఉందే, ఇది చాలా పెద్ద సమస్యగా పరిణమించబోతోంది. వారి ఆరోగ్యానికి ముప్పు కదా రమ్మగారు. 100% మీ పర్సనాలిటీ మారిపోతోంది. మీరు అది తెలుసుకోండి. ఇప్పుడు ఏదో ఒక పర్టికులర్ మ్యాటర్, ఒక విషయం మీకు ఇది నచ్చలేదు, మీకు అర్థం కాలేదు, లేదా వాళ్ళు చెప్పింది ఏదో మీకు నచ్చలేదు, వాళ్ళు చెప్పేవేవి మీకు నచ్చట్లా, వాళ్ళని తీసి పారేయచ్చు మన లిస్టులో ఇంచి. మనం నోరు పారేసుకోకుండా వాళ్ళే తీసవతలు పారేయచ్చుగా, ఈజీగా ఉండదు? సూపర్. చక్కగా ఉంటుంది. మీరు మనుషులతోటి మామూలుగా కూడా ఊరికే ట్రిగర్ అవుతాను జయ, పక్కింటి వాళ్ళతో పోరాటం. ఇప్పుడు సోషల్ మీడియా గురించి మాట్లాడి వదిలేద్దాం దాన్ని. ఇది ఇప్పుడు మన తరఫుదారీ చేసుకున్నట్టు ఉంటుంది. అసలు కాదు రమ్మగారు. ఇది కాదు అసలు. రోడ్డు మీద ఎదురుగుండా వాళ్ళు, మన ఎదురు బదురు ఇల్లు, మనం ఏదో వాళ్ళని చెత్తపుట్ట పెట్టద్దానో, అది పెట్టద్దానో, ఇది చెప్పులు పెట్టద్దు, వాళ్ళు చెప్పులు పెట్టంగానే చెప్పులు తన్నేసి తగాదాకి ఉరకటం, ఇలాంటిది ఒకటి. మనం ఒక పద్ధతి ప్రకారం ఉంటాం, వాళ్ళది ఒక పద్ధతి. ఇప్పుడు 2 వేరు విధానాల మనుషులు ఉండటమే ప్రపంచం. మన అసహనాన్ని చూపించటం, పోరాటానికి దిగటం, గొడవకి, ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి కారాడి అనవసరం కదా. ఒట్టి పుణ్యానికి వాళ్ళ దారిని వాళ్ళు వెళ్తుంటే ఏదో గుడ్డకాల్చి మీద వేసినట్టు అక్కర్లేని మాటలన్నీ మాట్లాడటం, దాని మీద గొడవలు. మనస్తాపం కాదా అమ్మా ఇదంతా? తప్పు కదా. ఎంత తప్పు కాదు. నువ్వేమవుతున్నావు ఇందులో? నువ్వు అనేది ఏమవుతున్నావు? నువ్వు ఎంతసేపు పోరాటానికి దిగుతావు, ప్రశ్నిస్తావు, ఏదైనా కొత్తగా ఇంకోటి చేసేసేయాలని చూస్తావు. ఈ సందట్లో మనం ఏం చేస్తాము, వీళ్ళ గురించి ప్రచారం చేస్తాం, అక్కర్లేని మాటలు. అవునో కాదో తెలియదు మనకి, ఏదో ఒక ఊహ ఉంటుంది, కనపడితే ఎందుకు మనకి. ఈలోపు ఎంత టైం వేస్ట్ టైం వేస్ట్, నీలో నెగిటివిటీ పేరుకుంటూ ఉంటుంది. అవన్నీ అనారోగ్యాలుగా పరిణమిస్తాయి. ఇప్పుడు మనకి సమాజం బహు చిన్నదిగా ఉంది కదా. ఈ తీవ్రమైన నెగిటివ్ థాట్స్ నుంచి బయటికి వచ్చేయండి. మొదట చక్కగా ప్రాణాయామం చేసుకోండి, రోజు కాసేపు నడవండి. అప్పుడప్పుడు మనకు ఉద్రేకం, ఒళ్ళు మంట వస్తాయమ్మా, మనుషులం కాదా మనం? చిరాకు వచ్చేస్తుంది అవతల వాళ్ళని చూస్తే. ఇప్పుడు దాని నుంచి తప్పించుకోవాలి కానీ పోరాడి పెంచి పోషించి మీలోనే ఈ మంటని పెంచుకొని లేనిపోని ఎసిడిటీ ఎందుకు వచ్చిన గోల? అసలు నువ్వు ఫేస్బుక్ చూడు జయ, ఎవరేం పెట్టినా దాని మీద 100 నెగిటివ్ కామెంట్లు ఉంటాయి. కాదు రమ్మగారు, నేను బూతులు, అక్కర్లేని మాటలు, అనవసరమైన మాటలు. అప్పుడప్పుడు అనుకుంటాను, ఇప్పుడు ఇలా నెగిటివ్ కామెంట్ పెడతారు కదా, దాంతో వాళ్ళు రిలాక్స్ అయిపోతారా? పెట్టిన పర్సన్ ఒక విషయం నచ్చిందో నచ్చలేదు ఎవరినైనా అడగాలి,
మీరు మీరు తయారయ్యారనే పెడుతున్నారు అనుకుందాం. ఆ. ఏదో ఒక పండగ గురించి మనం మాట్లాడుతున్నాం. ఈవిడ అడుగుతోంది, ఆవిడ చెప్తోందని ఏదో కామెంట్ పెట్టారు. ఆ. దాంతో ఇంకా వాళ్ళు మనసులోంచి తీసేస్తారా? అయిపోతుందా ఆ సమస్య అక్కడితో వాళ్ళకి? ఏముండదు మళ్ళీ ఇంకోటి కావాలి. అంతేగా ఇవి సముద్రంలో అలలమ్మా. అసహనము సముద్రంలో అల. నువ్వు నేను అవుతాం, తర్వాత ఇంకో గురుగారు వస్తారు, ఆయన అవుతాడు, తర్వాత వాళ్ళ ఆవిడ వస్తుంది, ఆవిడ అవుతుంది, పిల్లలు కనపడతారు, వాళ్ళు అవుతారు, అత్తగారు వస్తుంది, ఆవిడ అవుతుంది, కొలీగ్ వస్తాడు, వాళ్ళు అవుతారు. అలా వెళ్తూనే అలా ఉంటుంది. ఈ అసహనం అనేది సముద్రంలో అలలు. ఒకళ్ళ దగ్గర అనేస్తే తీరిపోదమ్మా అది. ఇక అంటూ ఉండటమే, వస్తూనే ఉంటాయి. అంతేలేండి. లేకపోతే ఒక చిన్న విషయానికి ఓర్వలేక 10 మందికి తెలిసేలాగా ఒక కామెంట్ పెట్టేస్తున్నారంటే వారి గుణం ఏ విధంగా ఉంటుందో అర్థం ఇప్పుడు చేసుకోవచ్చు. మీకు అర్థం కాలేదు, నచ్చలేదు, నెగిటివ్ కామెంట్ పెట్టాక మళ్ళీ వాళ్ళని చూడకుండా ఉంటున్నారా, ఉండట్లేదా మీరు? అది నా ప్రశ్న. లేదు, ఎదురు బదురు గొడవలైన ఇష్యూ వచ్చింది, వదిలేసేయండి. పట్టి పల్లార్చాలి దాన్ని. అంతే. మనుషుల స్వభావాలు ఇలా ఉంటాయి. మరి దీనివల్ల ఏమవుతుందంటే మనము సంతోషాన్ని వెతకకుండా ఎప్పుడు పోరాటాన్ని వెతుకుతూ ఉంటాం. ఈ పోరాటాల్లోనే మీకు సంతోషం వస్తుంటే ఇక చేయగలిగేది అసలు ఏం లేదు. ఇది పోరాటము, నెగిటివిటీ, అసహనాన్ని, అయిష్టాన్ని తెలియచేస్తూ ఉండటము, నువ్వు నాకు నచ్చలేదని చెప్తూ ఉండటము. ఇది ఒక దెబ్బతో, ఒక విషయంతో ఆగదు. మళ్ళీ రెండో విషయం రాగానే మళ్ళీ స్టార్ట్. మొదలైతుంది. రెండో మనిషి రాగానే మళ్ళీ మొదలు. విషయాలు వెళ్తూనే ఉంటాయి. వాటికి ఏముంది? ఇందులో నలిగేది ఎవరు? మీ సొంత గది కాదా? మీరు ఎప్పుడు కాదా? చెప్తారు చూడండి, ఏ కట్టెకి నిప్పుంటే అదే కట్టే కాలుతుంది. ఎక్కువ నెగిటివిటీని పెంచి పోషించద్దు. ఎవరు కనపడినా ఏదో బూతులాడేసి మీ లోపల దరిద్రాలన్నింటినీ బయట పెట్టుకోకండి. భగవంతుడు మనకి చర్మాన్ని ఇచ్చింది ఎందుకంటే మన లోపల పరమాశయకరమైన పదార్థాలు చాలా ఉంటాయి మంచి వాటితో పాటు. దాన్ని కవర్ చేసుకోవడానికే చర్మాన్ని ఇచ్చాడు. లేకపోతే అమ్మ మన లోపల ఉన్నవన్నీ బయటకు కనపడవా జయ? మరి అంతే కదా, కనిపిస్తాయి కదా. అందుకని ఏం చేశాడు, శరీరాన్ని శిరస్సు నుంచి సిరిపాదం వరకు చక్కటి చర్మంతో కవర్ చేసి లోపల పరిగెడుతున్న రక్త మాంసాలతో పాటుగా ఉన్నటువంటి చీము, రకరకాల పదార్థాలు మనం లోపలికి వేసేవి, బయటికి వదిలేవి, వీటన్నిటిని కవర్ చేయటానికేనమ్మా చర్మం పెట్టింది. వాటిని ఆ లోపల ఉన్న వాటిని సంస్కారం అనే ముసుగుతోటి అట్టపెట్టాలి. లోపల సంస్కారం కావాలి. అది ఉంటే మనం ఈ నెగిటివిటీలో వస్తాయి, ఉద్రేకం వస్తుంది. నచ్చకపోతే విడిచిపెట్టడం తెలుసుకోండి. ఎస్, వదిలిపెట్టేయండి. వదిలిపెట్టేసేయండి. వదిలిపెడితే మీకు సుఖం ఏంటంటే ఒక్కసారి వోమిట్ చేసేస్తే మీరు ప్రశాంతంగా ఉంటారు. ఎస్, ఇలా మీ చేదుని, మీ లోపల ఉన్న దరిద్రాన్ని ప్రపంచం మీద పంచటం మొదలు పెట్టారంటే ఇక దానికి హద్దు లేదు. ఎప్పుడు ఎవరో ఒకళ్ళు దానికి బాధితులుగానే ఉంటారు. కొన్నాళ్ళకి మీరు ఆ బాధించకుండా ఉండలేని లిస్టులోకి వస్తారు. మీరు బాధితులే దానికి. మీరు ఎవరిని అంటున్నారో వాళ్ళే బాధితులు కాదు, అనకుండా ఉండలేని బాధ వస్తోంది మీకు. ఆలోచించండి. ఇది ఒకరిని ప్రత్యేకంగా ఉద్దేశించింది కానీ, యూట్యూబ్లో కామెంట్ పెట్టే వాళ్ళని ఉద్దేశించి కానీ, ఫేస్బుక్ జనాల గురించి కాదండి. మొత్తం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ మాతో సహా ప్రతి వాళ్ళు ఈ పరిస్థితుల్లోనే ఉన్నాం మనం. మీరు ఎక్కడెక్కడ ఆగుతారు, ఎక్కడెక్కడ సంయమనంగా సంస్కారంగా ప్రవర్తిస్తారు, ఎక్కడ మిమ్మల్ని మీరు ఆపుకుంటారు అనేది మీ విజ్ఞతలకి వదిలిపెట్టేస్తున్నాం. రైట్. నమస్తే రమ్య గారు. నమస్తే జయ.